నమస్తే తెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు అడ్వాన్స్. నేను ఈరోజు ఎందుకు వచ్చానో తెలుసా? మీ అందరికీ మంచి మంచి రుచికరమైన వంటలు చేసి చూపించడానికి వచ్చాను. ఏంటో తెలుసా? రాయలసీమ స్పెషల్. తెలుసు కదా, రాయలసీమ అంటే కడప డిస్టిక్, కర్నూలు డిస్టిక్, అనంతపురం డిస్టిక్. అక్కడక్కడ ఏమేమి వంటలు చేస్తారో మీకు చూపించడానికి వచ్చాను. నమస్తే అండి. నమస్తే. స్టార్ట్ చేద్దామా? చేయండి అమ్మా, మీ ఇష్టం. మీరు వచ్చిందే వంట, మీ రుచి, మీ చేతి రుచి. ఇవి చేపలు అనమాట. ఈ చేపలు ఏమేసి వండుతాను తెలుసా? ఇదో అండి, బూడిద గుమ్మడికాయ పీసులు అనమాట. బూడిద గుమ్మడికాయ ఇక్కడ ఉంది, కట్ చేసిన పీసులు ఇక్కడ ఉన్నాయి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమోటా, ధనియాల పొడి, మిరప్పొడి, అల్లం, ఎల్లుల్లిపాయ, పసుపు, ఉప్పు. ఇవండి. ఇంకా మొదలు పెడదామా? స్టార్ట్. ఇప్పుడు ఏం చేస్తామంటే చేపలు కడుగుతాం అనమాట. చేపలు కడిగేటప్పుడు కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు ఇలా వేసేసుకొని, పసుపు కొంచెం వేసేసుకొని ఇలా చేస్తే దీంట్లో ఉండే నీళ్ళంతా నీళ్ళు అంటారు కదా, ఆ నీళ్ళంతా తీసేయాలన్నమాట. తీసిన తర్వాత చేప ఫ్రెష్ అయిపోతుంది. స్మెల్ కూడా పోతుందేమో అమ్మ. అది కూడా పోతుంది, స్మెల్ రాదు. చాలా ఫ్రెష్గా ఉంటుంది. 3 రోజులైనా కూడా మంచిగా ఉంటుంది, గమగమాడుతుంది. అందుకని ఈ మెథడు మా సైడ్ చేస్తారు. యాక్చువల్లీ మేము కుండలో చేస్తాం. కుండ చేస్తే చేప చట్టి బాగుంటుంది అనమాట. సరే, ఇప్పుడు అంతా మోడల్ కాబట్టి ఇంకా ఏదో ఒకటి చేద్దాం, గిన్నెలో చేస్తున్నాం. చూసారు కదా ఎలా వాష్ చేస్తున్నాను. చాలా ఆంధ్రలో అయితే మాత్రం చట్టి అంటారు కదా, అదేనండి. కుండతో చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. కానీ ఇక్కడ మనకు